యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్. యువరాజ్ కనపరచును యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్. కనపరచును యావే రాఫా. పాడాలి. షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. పాడండి, నోరు తెరిచి పాడండి. యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. స్వరాలు విప్ప పాడండి. యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. నీ మహిమయే ఈ స్థలములో అనుభవిస్తున్నా. నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా. నీ మహిమయే ఈ స్థలములో అనుభవిస్తున్నా. నీ గొప్ప కార్యాలు చేస్తున్నా. పురికొల్పుము నా విశ్వాసం. నీ మహిమయే ఈ స్థలములో అనుభవిస్తున్నా. నీవు గొప్ప కార్యాలు చేస్తున్నా. పురికొల్పుము నా విశ్వాసం. యావే యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచుము. యావే యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచుము. కనపరుచుకునే దేవుడు. ఇంకోసారి పాడదాం. యావే రాఫా షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. యావే రాఫా ఎలోహీం షడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. పాడుతున్నారా? 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 యావే అనగా ఆయన యొక్క నామం. దేవుని యొక్క ఒరిజినల్ హీబ్రూ పేరు ఏంటంటే యావే అని ఆయన పిలుస్తారు. హెబ్రీలో పేరు రాయబడింది. ఆయనకి పేరు యావే అని పేరు ఆయనకి రాయబడింది. హల్లెలూయా. మోషేకి దేవుడు అన్నాడు, మోషే అడుగుతున్నాడు నీ పేరు ఏంటి అని దేవుడు అడిగినప్పుడు దేవుడు అన్నాడు
నేను యావేని అన్నాడు. అంటే నేను ఉన్నవాడినిగానే నేను ఉన్నాను అనగా ఏమని అర్థం అంటే దేవుడు గత కాలంలో ఉన్నాడు, ఈరోజు ఈ దినములలో ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎనర్జీ కావాలి నాకు. హల్లెలూయా. భవిష్యత్తులో నువ్వు నేను కూడా ఇంకా ప్రయాణం చేయలేదు. యేసు ప్రభు ప్రయాణం చేసి మనకు ముందుగా నిలబడి ఉన్నాడు. అది యావే, అది యావే అంటే అర్థం అది. హల్లెలూయా. నీ గతాన్ని వెనకాలకి వెళ్ళి నువ్వు నేను మార్చలేము, కానీ దేవుడు గతాన్ని కూడా మార్చగలిగిన శక్తి, సమర్థుడు కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థం కాలేదు, ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. నీ పాస్ట్ని దేవుడు మార్చగలడు, నీ భవిష్యత్తుని దేవుడు మార్చగలడు. ఎందుకంటే నీకు ముందుగా నడుచుచున్న దేవుడు యావే. ఆయన ఉన్నవాడిగానే ఉన్నాడు, ఆయన ఉన్నవాడిగానే ఉన్నాడు, ఆయన ఉన్నవాడిగానే ఉన్నాడు. యావే ఉన్నవాడిగానే నేను ఉన్నాను. నెక్స్ట్ 100 జనరేషన్స్ నువ్వు చూడలేదేమో, దేవుడు నీ యొద్ద నుండి వచ్చే ఒక 100 తరాల్ని యావే దేవుడు చూశాడు ఆయన. హల్లెలూయా. రాఫా, రాఫా పేరు చెప్పండి. రాఫా, యెహోవా రాఫా అని చెప్పండి. శక్తితో చెప్పాలి. రాఫా, రాఫా, రాఫా. రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు అని అర్థము. హల్లెలూయా. నిర్గమకాండం 15:26లో దేవుడు చెప్పాడు, ఐగుప్తుకి తెచ్చిన ఏ రోగము నేను మీకు ఇశ్రాయేలీయులకి నేను తేను. అది రాఫా. ఐ యామ్ ద గాడ్ దట్ హీలెత్ ది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. హల్లెలూయా. కరోనా నీ ఇంటికి దేవుడు తేడు, వ్యాధులు నీ ఇంటికి తేడు, నీకు ఏ విధమైన సమస్యలను దేవుడు తేడు. ఎందుకంటే నీతో ఉన్నవాడు స్వస్థపరిచే యెహోవా. యెహోవా రాఫా నీతో ఉండగా, యెహోవా రాఫా నీతో ఉండగా వ్యాధులు, ఈ లోకానికి వచ్చిన వ్యాధులు ఏది నీకు రాదు. ఈ లోకానికి వచ్చిన వ్యాధులు నీకు రాదు. ఈ లోకానికి వచ్చిన వ్యాధులు నీకేది రాదు. హాస్పిటల్లో చూస్తున్న వ్యాధులు నీకు రాదు. ఎందుకంటే అయ్యో అయ్యో నేను ఒక గొప్ప రెవల్యూషన్ చెప్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్లీజ్ పొందుకోండి, ప్లీజ్ పొందుకోండి. దేవుని ఆత్మను పొందుకోండి. ఓ నన్ను స్వస్థపరుస్తావా, నన్ను స్వస్థపరుస్తావా, నన్ను స్వస్థపరుస్తావా. వ్యాధులు లేకుండా నేను జీవించగలనా, వ్యాధులు లేకుండా నేను జీవించగలనా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవా. ఆయన వ్యాధులను మాత్రమే స్వస్థపరిచే దేవుడు కాదు. ఆయన వ్యాధులను మాత్రమే స్వస్థపరిచే దేవుడు కాదు. ఆయన మన ఎమోషన్స్ని కూడా స్వస్థపరిచే దేవుడు, మన యొక్క సిక్నెస్ని స్వస్థపరిచే దేవుడు, మన స్ట్రెస్ని స్వస్థపరిచే దేవుడు, మన యాంగ్జైటీని స్వస్థపరిచే దేవుడు, మన యొక్క తలంపులను స్వస్థపరిచే దేవుడు. గతంలో నీకు జరిగిన కొన్ని మనుషుల వలన కలిగిన బాధలను అవి మాన్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, నా కలిగిన బాధలన్నిటినీ దేవుడు నాకు మరిపించాడు ఆయన. హల్లెలూయా. ఎలోహిం. నెక్స్ట్ పేరు చెప్పండి. ఎలోహిం, 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 ఎలోహిం. మనం చెప్పేది దేవుడి పేర్లండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పేది ద నేమ్స్ ఆఫ్ గాడ్, ద ఒరిజినల్ హీబ్రూ నేమ్స్. నిజమైన దేవుని యొక్క పేర్లు మనం పలుకుతున్నప్పుడు ఆ శక్తిని నేను అనుభవిస్తున్నాను, అదే శక్తిని మీరు కూడా అనుభవించాలి. ఎలోహిం. హల్లెలూయా. ఎలోహిం అనగా ద సుప్రీం గాడ్ అని అర్థము. హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు అని అర్థము. ఆయనకి సాటి ఎవరు లేరని అర్థము. ఆయనకి సమానమైన వారు ఎవరు లేరని అర్థము. ఆయనకి శక్తికి ఏది సమము రాదని అర్థము. చప్పట్లు కొట్టి ఆ శక్తిని నేను పొందుకోవాలి ప్రభా. ఓ ఆ బలముని నేను పొందుకుంటున్నాను ప్రభా. ఇంత గొప్ప దేవుడు, సాటి రాని దేవుడు, సాటి రాని దేవుడు, సాటి రాని దేవుడు, సాటి రాని దేవుడు. నథింగ్ కెన్ కంపేర్ టు ద లార్డ్. ఈ లోకంలో ఎవరిని ఆయనతో పోల్చలేము, దేనిని ఆయనతో పోల్చలేము. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. నెక్స్ట్ పేరు ఆయనకి ఇవ్వబడింది ఎల్ షడాయ్. హల్లెలూయా.
ఎల్ షడాయ్ అనగా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆల్ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. చెప్పండి ఎల్ షడాయ్ 3 సార్లు చెప్పండి. ఎల్ షడాయ్, గట్టిగా ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. హల్లెలూయా. ఈరే 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 అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు సంధిస్తాడు. గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ ప్రొవైడ్ అని అర్థము. హల్లెలూయా. అబ్రహాము ఆదికాండం 22లో అబ్రహాము ఈసాకు ఇద్దరికి కొండపైకి ఎక్కుతున్నారు. ఈసాకు అడుగుతున్నాడు, అబ్రహాంని అడుగుతున్నాడు, నాన్న పైకి దహించడానికి బలి ఇవ్వడానికి పైకి వెళ్తున్నాము, కట్టెలు ఉన్నాయి, బలి ఎక్కడ అని అడుగుతున్నప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. విశ్వాసాన్ని చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూడండి. అతనికి ఏం తెలుస్తుంది? నా కుమారుని నేను బలి ఇవ్వను, నా కుమారుని నేను బలి ఇచ్చే లోపల నా దేవుడు యెహోవా ఈరే, యెహోవా ఈరే నాకు ఒక గొర్రె పిల్లని ఇస్తాడు. ఆయన నా కుమారుని తప్పిస్తాడు. నా కుమారుని తప్పించి తన ఏకైక కుమారుణ్ణి నా కోసము బలి ఇవ్వడానికి యెహోవా ఈరే, యెహోవా ఈరే. ద గాడ్ విల్ ప్రొవైడ్ ఎ ల్యాంబ్. ఆయన మనకొక గొర్రె పిల్లను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అడోనాయ్, అడోనాయ్ అంటే మాస్టర్ అని అర్థం. హల్లెలూయా. అడోనాయ్ అంటే యజమానుడు అని అర్థము. హల్లెలూయా. నీకు నాకు యజమానుడు యేసు ప్రభు ఒక్కడే, దేవాతి దేవుడు ఒక్కడే. లేచెలబడండి, శక్తితో ఆరాధిద్దాం, బలముతో ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని మీరు మరిచిపోయి ఆరాధించాలి. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవకూడదు. గట్టిగా గట్టిగా దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ బలముతోను నన్ను ఆరాధించాలని దేవుడు చెప్పి ఉన్నాడు. యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. యావే పాడండి. రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే కనపరుచుకునే దేవుడు. ఓరా బారా బాషకదరా ఓరి ఖాడాలి హంతోరో హీరాది ఖాడాలాదరా. ఓ జీసస్ అడోనాయ్ కనపరచును. యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. యావే గట్టిగా పాడండి. యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. ఈ దేవుడు మన దేవుడు కనపరుచుకునే దేవుడు, మన దేవుడు కనపరుచుకునే దేవుడు. He will manifest, He will manifest. Oh, ఈరే అడోనాయ్ కనపరచును. ఆరాధనలో దర్శించును, వెదకుచున్నచో దర్శించును, తట్టుచున్నచో నీకు తెరచును. ఆరాధనలో దర్శించును, వెదకుచున్నచో కనపరచును, తట్టుచున్నచో నీకు
తట్టుచున్నచో నీకు తెరుచును యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే. దేవుని ప్రసన్నత, దేవుని ప్రసన్నత మనల్ని కమ్ముకుంటుంది. దేవుని ప్రసన్నత ఎంటర్ అయి ఉంది. కనపరచును యావే. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. ఎలోహీం షాడాయ్ ఈరే. కనపరచును. పాడదాం, అందరూ పాడదాం. యావే రాఫా ఎలోహీం. దేవుని అగ్ని దిగి వస్తుందిగా మన మధ్యన. దేవుని ప్రసన్నత పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. తెరవబడిన హృదయాలు కావాలి దేవుడు. ఓ రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే. కనపరచును యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే. Adonai manifest himself. అందరూ పాడదాం. యావే యావే రాఫా ఎలోహీం షాడాయ్ జైరా. Adonai manifest himself. Our God is a God who manifests himself. Our God is manifesting himself. తను తాను కనపరుచుకునే దేవుడు. ఒక దర్శనములాగా తను కనపరుచుకునే దేవుడు. ఒక అగ్ని జ్వాలలాగా కనపరుచుకునే దేవుడు. ఆయన ప్రసన్నతతో కనపరుచుకునే దేవుడు. ఆయన్ని స్తుతిద్దాం. ఓ జీసస్, యువర్ ప్రెసెన్స్ ఇస్ మైటీ ఇన్ దిస్ ప్లేస్. ఓ జీసస్, ఓ ఎలోహీం షాడాయ్ ఈరే. I break all the traditions. I break all the traditions. I break all the evil spirits in the mighty name of Jesus. I break all the evil spirits. I break all the, I bind all evil spirits in the mighty name of Jesus. I break all the stubborn hearted. I break all the stubborn hearted. Oh, I break all the clutches in the mighty name of Jesus. Be delivered. విడుదల పొందుకో, స్వస్థత పొందుకో. విడుదల, విడుదల కలుగునుగాక. కఠిన హృదయాలలో విడుదల కలుగునుగాక. మనస్సులో విడుదల కలుగునుగాక. శరీరాలలో ఆరోగ్యం పొందునుగాక. Be delivered. Be delivered. Be delivered. Be delivered. Be delivered. Be delivered now, 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 now. I release the fire angel. The angel of fire. Set your fire. Kindle every heart. Kindle every heart. Kindle every heart. Yahweh Rapha Elohim Shaddai Yireh Adonai Anaparatu
పాడదాం. రాఫా వదలొద్దు వదలొద్దు, దేవుని ఆత్మను వదలొద్దు, ఎలోహీం దేవుని ఆత్మను వదలొద్దు సహోదరుడా. పట్టుకో, దేవుని ఆత్మను పట్టుకో. క్యాచ్ ద ఫైర్, క్యాచ్ ద ఫైర్. కనపరచును catch the fire, catch the fire. The glory of God is tangible. Elohim Adonai kanaparachunu Yahweh Rafa Elohim Adonai kanaparachunu. దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క మహిమ మన మధ్య ఉంది. దేవుని యొక్క ప్రసన్నత చాలా గట్టిగా ఉంది మన మధ్యన. ఈరోజు దేవుడు ఎవరినో దేవుడు కదిలించబోతున్నాడు. నీ జీవితము ఈరోజు దేవుడు తిరిగి తిప్పి రాయబోతున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ దినమున నీ జీవితం మారుతుంది. రాసి పెట్టుకో, రాసి పెట్టుకో. దేవుడు ఈ దినాన నిన్ను దులపబోతున్నాడు. నీ మీద ఉన్న దుమ్ము దులపబోతున్నాడు. నీ మీద ఉన్న దుమ్ము దులపబోతున్నాడు. హృదయపూర్వకంగా పాడదాం. యావే